తిన్నావా? సో ఆరుష్ ఇప్పుడు వరకు చాలా గోల్ చేశాడు. ఏంటో తెలీదు, మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత ఏడ్చాడు అనమాట. చాలా ఏడ్చాడు. చాలాసేపు తను పట్టుకొని కూర్చున్నాను. నన్ను అసలు లెగలేలేదు. జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అయ్యాడు. అందుకే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆరుష్కి కొంచెం గోల్గా ఉంది, తనకి బాగాలేదు అన్నట్టు స్టార్ట్ చేయలేదు. ఏంటో తెలీదు, పిల్లలు ఒక్కొక్కసారి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో మనకు అర్థం కాదు. చాలా భయం వేస్తుంది. అలానే చాలా గోల్ పెట్టాడు. అండ్ లాస్ట్కి ఓరియో మిల్క్ షేక్ చేశాను. కొంచెం ఏమంటారు, ఐస్ క్యూబ్స్ అవన్నీ యాడ్ చేశాను అనమాట. సో అది కొంచెం చిల్లింగ్గా ఉంటుంది కదా, తనకి రిలాక్సింగ్గా అనిపించిందేమో. దాంతోపాటు దిష్టి కూడా తీసాను. యాక్చువల్గా ఇంతకుముందు నమ్మేదాన్ని కాదు ఈ దిష్టిలు ఇలాంటివన్నీ. ఆరుష్ సౌండ్ తగ్గించి, ఇవన్నీ నమ్మేదాన్ని కాదు, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అదేంటో అనుకోకుండా ఇవన్నీ నమ్ముతాం అనుకుంటా. సరే సరే ఉండు, ఒక నిమిషం పక్కన కూర్చో, నేను మాట్లాడతాను. పక్కన కూర్చో ప్లీజ్ ఆరుష్, ప్లీజ్ పక్కన కూర్చో. ఆరుష్ ఏం చేస్తున్నాడు తెలుసా? యాజ్ యూజువల్ మా పెళ్లి వీడియో చూస్తున్నాడు. రోజుకి ఒక 2 సార్లైనా తన బర్త్డే వీడియో చూస్తాడు, ఒక 2 సార్లైనా మా పెళ్లి వీడియో చూస్తాడు అన్నమాట. సరే ఒక నిమిషం. నొప్పి ఆరుష్, నొప్పి ఇది ప్రేమ, ఇదేమంటారు దీన్ని? అమ్మ నొప్పి నాన్న, ప్లీజ్ ప్లీజ్ అమ్మ, నొప్పి ఆరుష్, నొప్పి మమ్మీకి నొప్పి, ప్లీజ్ వదిలేవా అమ్మా? ఇది ప్రేమ? అయ్యో అబ్బోయ్, లాగేస్తున్నావు. ఇంకొద్దు. సో ఆరుష్ని కంట్రోల్ చేసి మాట్లాడుతున్నా. ఏం చెప్తున్నా, దిష్టి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అదేంటంటే ఇంతకుముందు అసలు నమ్మేదాన్ని కాదు, అవంతా నిజంగా ఉంటాయా అన్నట్టు అనుకునేదాన్ని. కానీ కొన్నిసార్లు అదేంటో మనకి సిచ్యువేషన్స్ వల్ల లైట్గా నమ్మడం స్టార్ట్ చేయడం అలాంటివి జరుగుతాయి కదా. అలానే చిన్నప్పుడు చాలాసార్లు ఏడ్చినప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు మమ్మీ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ అలా తీయించినప్పుడు వెంటనే అదేంటో క్యూర్ అయ్యేది. అది మన నమ్మకమో లేకపోతే నిజంగా అలా జరుగుతుందో తెలీదు. సో అలానే ఇందాక ఏడ్చాడు కదా, వెంటనే చేశాను, దిష్టి తీసాను. అండ్ ఆ తర్వాత ఈ జ్యూస్ ఇచ్చాను, మిల్క్ షేక్ ఇచ్చాను. అది మీకు రెసిపీ చూపిస్తాను ఇప్పుడు, ఓరియో మిల్క్ షేక్. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది. ఈ సమ్మర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి కదా, అప్పుడే ఎండలు బాగా. సో ఇలాంటి టైంలో కొంచెం చిల్లింగ్గా అలాంటి మిల్క్ షేక్స్ ఇస్తే బాగా ఇష్టపడతారు. సో తాగాడు, ఆ తర్వాత కొంచెం రిఫ్రెష్ అయ్యి ఇలా యాక్టివ్ అయ్యాడు. లేకపోతే అలా ఏడ్చుకొని కూర్చున్నాడు, నన్ను పట్టుకొని వదలలేదు అసలు. ఈరోజు ఈవినింగ్ నుంచి అలానే గడిచింది. అలా ఉంటే ఒక బాధ, ఇలా ఉంటే ఒక బాధ, చూడండి. సో అది. అండ్ ఇప్పుడు మీకు ఓరియో మిల్క్ షేక్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ ఈ రెసిపీకి ఏం కావాలో చెప్తాను. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఇది చిల్డ్ మిల్క్, అంటే బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్. ఇంకా హెర్షీస్ చాక్లెట్ సిరప్, చిన్న ఓరియో బిస్కెట్ ప్యాకెట్. ఇది ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు, వెనిలా ఆర్ చాక్లెటీ. అండ్ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉంటే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఐస్ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు. ఒక జార్ తీసుకున్నాను, మిక్సీ జార్. అండ్ దెన్ అందులోని ఈ ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా, వాటిని క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకుంటున్నప్పుడు ఒక 4 to 5 యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్కి 4 to 5 సరిపోతాయి. అండ్ ఒక బిస్కెట్ని పక్కన పెట్టుకోండి, దాన్ని టాపింగ్లా వేసుకుంటే బాగుంటుంది అందుకని.
సో ఇలా బిస్కెట్స్ అన్నీ యాడ్ చేసుకున్నా కదా, ఇప్పుడు ఇందులో ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మనం క్రష్ చేసినప్పుడు చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్, అందుకని. అండ్ చాక్లెటీ సిరప్ ఇది ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ చాక్లెట్ ఇష్టపడితే ఎక్కువ యాడ్ చేసుకోండి, అంతే. అండ్ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. వెనిలా ఆర్ చాక్లెట్ మీ ఇష్టం, ఏ ఐస్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు. అండ్ మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఒక 2 to 3 స్కూప్స్ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక 1 స్కూప్, ఇది మీ టేస్ట్కి తగ్గట్టు. అంతే, లాస్ట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కలిపి ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఒక 2-3 టైమ్స్ మిక్సీ జార్లో బాగా బ్లెండ్ చేసుకుంటే ఫ్రాతీగా వస్తుందన్నమాట. సో రెడీ అయిపోయింది. అండ్ ఆరుష్ కూడా రెడీగా ఉన్నాడు. నన్ను అస్సలు డెకరేట్ చేయనివ్వలేదు అండ్ నన్ను అస్సలు ఫోటో తీయనివ్వలేదు. తను ఎందుకో చాలా ఎగ్జైట్ అయ్యాడు అది చూస్తేనే. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను కొంచెం ఈ జార్ని, గ్లాస్ జార్ని కొంచెం డెకరేట్ చేయడానికి, కానీ ఆరుష్ అస్సలు ఆగట్లేదని చెప్పి నేను ఇంకా డైరెక్ట్గా వేసేసి ఇచ్చేసాను ఆరుష్కి. సో ఇక్కడ కూడా మీరు ఇష్టపడితే మళ్ళీ కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మనం చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రాతీగా వచ్చింది. అండ్ ఇంకా కొంచెం మంచిగా బ్లెండ్ చేసుకుంటే బాగా వస్తుంది. దీనిపైన టాపింగ్కి ఆల్రెడీ ఒక ఏమంటారు, ఒక బిస్కెట్ని నేను పక్కన పెట్టుకున్నాను. ఆ బిస్కెట్ని క్రష్ చేసుకొని ఇలా పైన యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఓరియో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇంకా చేస్తాను, మళ్ళీ చేస్తానే. బాగుందా రుష్? బాగుందా? బాగుందా? యమ్మీ? వావ్. గట్టిగా చెప్పు. అంతేకాదు, ఇంకా ఉన్నాయి. చెప్పమ్మా. నిన్న లైవ్కి వచ్చినప్పుడు కూడా అందరూ అడిగారు అన్నయ్య వదిన పిక్స్ చూపించమని చెప్పి. సో ఇప్పుడు ఆరుష్ ఏమో తన బర్త్డే వీడియో చూస్తున్నాడు, సడన్గా వాళ్ళు కనిపించారు. సరే మీకు చూపిద్దా అని చెప్పి పాజ్ పెట్టాను. సో చూపిస్తాను, చూడండి. తనే వదిన పింక్ డ్రెస్ వేసుకున్నారు కదా, అండ్ పక్కన ఉన్నారు కదా అన్నయ్య మావయ్య అనమాట. యాక్చువల్గా ఫంక్షన్కి ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కుదిరితే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు అడిగారు కదా, ఇప్పుడు ఎందుకో సడన్గా కనిపించగానే గుర్తొచ్చింది, అందుకే చూపించాను. అండ్ ఇప్పుడు వంట చేయాలి. మధ్యాహ్నం పప్పు, పాలకూర అండ్ పొటాటో ఫ్రై చేశాను. ఇప్పుడు చికెన్తో ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. చికెన్ ఫ్రై కానీ చికెన్ 65 కానీ ఏది అనేది ఫిక్స్ అవ్వలేదు. ఏమైనా డిఫరెంట్గా చేస్తే మీతో షేర్ చేస్తాను. సో ఫైనల్లీ చికెన్ 65 చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా, ఇంకా కారం, సో టేస్ట్కి తగ్గట్టు, అండ్ పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, కొంచెం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు చాలా ఇంపార్టెంట్ అనమాట 65కి. సో పెరుగు అనేది ఆప్షనల్ కాదు, డెఫినెట్గా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఐటమ్స్ ఏంటి అంటే కొంచెం కార్న్ఫ్లోర్, అంటే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే 3 స్పూన్స్ ఆఫ్ మైదా, అలా 1:2 రేషియోలో వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అయితే మైదా 2 స్పూన్స్, అలా అనమాట. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అండ్
ఎగ్ కూడా ఇక్కడ కంపల్సరీ. సో ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కుదిరినట్టయితే మీకు టైం ఉన్నట్టయితే మ్యారినేట్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ లెమన్ ఏమో ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ మంచి హీటింగ్లో ఉన్నప్పుడే మనం వీటిని ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట, అందుకని. సో ఇలా కొన్ని బ్యాచెస్లో ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అండ్ వన్స్ మనకి అవుటర్ లేయర్ అంతా కొంచెం క్రంచీగా అనిపించినప్పుడు దీన్ని పేపర్ టిష్యూలోకి తీసుకున్నాను. అండ్ చాలా బాగుంటుంది. అంటే ఇలా దీనికి ఇంకొక స్టెప్ ఉందన్నమాట. కానీ జస్ట్ ఇలా ఫ్రై చేసుకొని తిన్నా కూడా పకోడీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే తినేయచ్చు. లేదు ఇష్టం ఉంది ఇలా కూడా చేసుకుంటాను అనుకుంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకోండి. అండ్ 2 రెడ్ మిర్చి యాడ్ చేశాను, అది ఏమంటారు డెకరేషన్ కోసం. అండ్ ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ ఇది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ టమాటో సాస్ ఇది 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ యాడ్ చేసేస్తే ఒక స్వీట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అండ్ పెరుగు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా పెరుగు కంపల్సరీ. సో పెరుగుని యాడ్ చేసుకునేటప్పుడు బీట్ చేసుకొని యాడ్ చేసుకోండి, దానివల్ల అది చిన్న చిన్న గుండెలాగా ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఈ సూప్కి మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు. అండ్ కొంచెం కరివేపాకు. సో ఇది కొంచెం సూప్ అనేది దగ్గర పడ్డాక ఏవైతే చికెన్ పీసెస్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ సూప్ అంతా దీనికి కోట్ అయ్యేలాగా కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఫ్రై చేసుకోండి. అంతే, చికెన్ 65 రెడీ అయిపోతుంది. దీన్ని ప్రాపర్గా కుక్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్లోనే, అంటే చికెన్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత పైన క్రంచీగా అండ్ లోపల జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ సెకండ్ స్టెప్ ఫాలో అయిన తర్వాత ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత, అంటే చికెన్ 65 ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఒక స్కిన్ కేర్ రొటీన్ని చేసుకుంటున్నాను. అది మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ చూపించమంటున్నారు. అలానే మేకప్కి సంబంధించి బ్రైడల్ అంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది ఆర్ డిఫరెంట్ రీజన్స్తోని కొన్ని మంచి ప్రొడక్ట్స్కి మేకప్ రిలేటెడ్ స్టఫ్ కూడా చూపించమని అడుగుతున్నారు. సో ఈరోజు నా ఫేవరెట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. ఇదన్నీ ప్లమ్ ప్రొడక్ట్స్తో. ప్లమ్ ప్రొడక్ట్స్ అనేవి ఆయిలీ స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి, ఇంకా యాక్నీ ప్రోన్ స్కిన్కి చాలా బాగుంటాయి. సో మీది కనుక ఈ స్కిన్ టైప్ అయితే డెఫినెట్గా ఈ ప్లమ్ ప్రొడక్ట్స్ని యూస్ చేయండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను ప్లమ్ నుంచి స్క్రబ్ యూస్ చేస్తున్నాను. అదేంటంటే క్యామమైల్ అండ్ వైట్ టీ స్క్రబ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. లేదు మీది కనుక ఆయిలీ కాంబినేషన్ ఆర్ యాక్నీ ప్రోన్ స్కిన్ కాకపోతే మీకు ఇంకొక ఆప్షన్ చెప్తున్నాను. అదేంటంటే ఖాదీ నుంచి ఆల్మండ్ ఇంకా హనీ స్క్రబ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఏ స్కిన్ టైప్కైనా బాగుంటుంది, లైక్ డ్రై, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్కైనా బాగుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వచ్చి ప్లమ్ నుంచి, ఇది గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ అనమాట. ఇది కూడా యాక్నీ ప్రోన్ స్కిన్కి, ఆయిలీ స్కిన్కి వీళ్ళకి చాలా బాగుంటుంది. నాది కాంబినేషన్ స్కిన్ కదా, సో నాకు ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ దెన్ నేను ప్లమ్ నుంచి టోనర్ యూస్ చేస్తున్నాను ప్రజెంట్. అదేంటంటే ప్లమ్ ఆల్కహాల్ ఫ్రీ టోనర్, గ్రీన్ టీ టోనర్ అనమాట. ఇది కూడా ఆయిలీ కాంబినేషన్ ఇంకా యాక్నీ ప్రోన్ స్కిన్కి బాగుంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఖాదీ నుంచే ఆల్మండ్ ఇంకా హనీ జెల్ యూస్ చేస్తున్నాను. ఇది మసాజ్ జెల్ అనమాట. సో దీన్నే నేను మాయిశ్చరైజర్గా అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా నా స్కిన్ కేర్ టైప్కి తగినట్టు నేను ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీది కనుక డ్రై, నార్మల్, సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు బయోటిక్ ప్రొడక్ట్స్ని ట్రై చేయొచ్చు. లేదు అంటే ఈ ఖాదీ ప్రొడక్ట్స్ కూడా బాగుంటాయి. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి సెటాఫిల్వి ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే ప్లమ్ నుంచి వెనిలా అండ్ ఫిగ్ బాడీ బటర్. ఇది ఆఫ్టర్ బాత్, అంటే నైట్ టైం షవర్ అయిన తర్వాత బాడీ అంతా అప్లై చేసుకుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది. అలానే చాలా బాగుంటుంది, మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. సో ఇలా నా స్కిన్ టైప్కి నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీ స్కిన్ టైప్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అన్ని ప్రొడక్ట్స్ మన స్కిన్కి సెట్ అవ్వవు. సో మన స్కిన్ టైప్ బట్టి ప్రొడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు ఆరుష్ని పడుకోబెట్టడానికి మేము కష్టపడుతున్నాము, ఈ పనిలో ఉన్నాము. సో ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆరుష్ మీ అందరికీ బాయ్ చెప్తాడు, ఒకసారి చూడండి. ఆరుష్ హాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.